నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చూసాం కదండి నెహెమ్యా గ్రంథాన్ని. నెహెమ్యా తన కుటుంబం కొరకో లేక తన స్థిరాస్తుల కొరకో బాధపడటం లేదు. తన తల్లిదండ్రులు, తాత ముత్తాదులు సమాధి చేయబడిన పట్టణం పాడైపోయిందని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని తన సహోదరులు మరియు కొందరు యూదులు వచ్చి జరిగిన ఈ సంఘటనను గురించి నెహెమ్యాకు తెలియజేశారు. అంతటి నెహెమ్యా కొన్ని దినములు ఉపవసించి కన్నీటితో దేవునికి మొరపెట్టుకున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాము. నా యందు దయగలిగి మమ్ము క్షమించి నీ యందు భయభక్తులతో నిన్ను గణపరచుటకు ఆసక్తి కలిగిన మా మొరను ఆలకించమని ప్రార్థించాడు. అర్తహషస్త రాజు ఏలుచుండిన కాలంలో నెహెమ్యా రాజునకు గిన్నె అందించువాడిగా ఉన్నాడు. రాజునకు ద్రాక్షారసం అందించినప్పుడు నెహెమ్యా విచారంగా ఉండటాన్ని రాజు గమనించి, నీవు బాగానే ఉన్నావా? నీ ముఖం ఎందుకు విచారంగా ఉన్నది అని నెహెమ్యాను అడిగాడు. నెహెమ్యా జరిగిన సంఘటనను రాజుకు వివరించాడు. సరే, నేను నీకు ఏమి చేయాలని నీవు నాకు ఈ విషయాలను తెలియచేస్తున్నావని నెహెమ్యాను అడగ్గా, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టుటకు నన్ను యూదా దేశమునకు పంపమని వేడుకొనగా రాజు అంగీకరించాడు. అంటే రాజును సెలవు అడిగాడు. అప్పుడు రాజు సరేనని అంగీకరించాడు. అంతటా నెహెమ్యా మరియు యూదులు కలిసి శత్రురాజులతో పోరాడుచు ప్రాకారమును తలుపులను తిరిగి కట్టి యెహోవా నామమును గణపరచుచు అక్కడి జనులందరూ సంతోషముతో ఉత్సవమును జరుపుకొనగలిగారు. ఇది అంతయు దేవుడు నెహెమ్యాకు కలుగచేసిన భారం వలననే సాధ్యపడింది. దేవుని నామంలో పడిపోయిన విశ్వాసులు ఎందరినో నేటి దినాలలో మనం చూస్తున్నాం కదండి. వారిని తిరిగి దేవునిలో నిలబెట్టడానికి లేదా దేవునిలో కట్టబడటానికి మన వంతుగా మనం ఏమి చేస్తున్నాము? వారిని ఉజ్జీవపరుస్తున్నామా? వారి కొరకు భారముతో దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. మన చుట్టూ ఉన్న వారిలోనే అనేకులు మొదట ఎంతటి వెట్టగలిగిన వారిగా ఉంటున్నారో, ఎంతటి ఉజ్జీవంతో నిలిచిన వారిగా ఉంటున్నారో, తరువాతి దినాలలో ఏ విధంగా చల్లారిపోయినా లేదా నులివెచ్చని స్థితిలోనికి పడిపోతున్నారో చూస్తున్నాం కదా. కొందరు వారు పెడుతున్న సమస్యలను బట్టి ధైర్యం చెడిన వారే, కృంగిన వారే, దేవుడు మాకేం చేశాడంటూ దేవుడిని నిందిస్తూ దేవునికి దూరమైపోతూ ఉండగా, మరికొందరు లోకంలోని ప్రలోభాలకు ప్రభావితులై తిరిగి లోకం వైపు చూసేడి వారిగా, ఆ వైపు నడిచెడి వారిగా ఉంటున్నారు. ఈలాంటి వారి కోసమే నీవు నేను విశ్వాసులుగానే నిలిచిపోక వారి కొరకు, వారు తిరిగి కట్టబడుట కొరకు కన్నీటితో మొరపెట్టాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, వీరు గ్రహించుకోలేని వారిగా, జ్ఞానం కోల్పోయిన వారిగా, మూఢులుగా మారిపోతూ తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటూ మీ సన్నిధికి దూరం అయిపోతున్నారు గనుక, పడిపోయిన వారి జీవితాలన్నది ప్రాకారములు తిరిగి కట్టబడే విధముగా సహాయము చేయి. తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి చేర్చబడినట్లుగా వీరందరినీ నీ సన్నిధికి చేర్చుకో. వారి జీవితాలనేటి ప్రాకారములను తిరిగి పునఃనిర్మించి వాటికి తలుపులు అడ్డగడియలు బిగించు. ఎందుకంటే వారి ఆలోచనల ప్రకారము మరొకమారు పడిపోక సిద్ధపాటు కలిగి నిలిచెడి వారిగా, నీ నామంలో కట్టబడే విధముగా సహాయము చేయమని ప్రార్థించడి వారిగా ఉండాలి. అప్పుడే నీ వంతు బాధ్యతను నీవు నెరవేర్చిన దానిగా నిలవగలుగుతావు. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో కూడా ఒక్కసారి పరిశీలించుకుని తిరిగి పటిష్టముగా కట్టుకొనుట ద్వారా దేవుని ఆశీర్వాదములను పొందుకొందుముగాక. ఆమెన్. హల్లెలూయా.